జిల్లా శ్రీ మేడారం సమ్మక్క సారలక్క జాతరకు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే అన్ని విభాగాల సమన్వయంతో జాతరను విజయవంతంగా చేయడానికి కూడా అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేస్తున్నాయి. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి కేబినెట్ మీటింగ్ నిర్వహించిన తర్వాత జాతర స్వరూపమే మారిపోయింది. మొన్న వచ్చి రీఇనాగ్రేట్ చేసిన తర్వాత భక్తులకు ఒక కాన్ఫిడెంట్ కలిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు మేడారం జాతరకు రావాలంటే కొన్ని ఇబ్బందులు కలిగేది. కానీ ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పాటు లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ను ప్రవేశపెట్టిన తర్వాత ఇక్కడ భక్తులు ఎంత సంఖ్యలో వస్తున్నారు, అలాగే ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, సమస్యలు ఎక్కడ ఉన్నాయి, అలాగే మొత్తం ఏమైనా జరిగితే దాన్ని ఎట్లా మానిటరింగ్ చేయాలన్నటువంటి ఆ ప్లాన్ తోటి పూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఇక్కడ కృతకృత్యులైనటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ మనం మేడారం జాతరలో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్లో రూమ్లో ఉన్నాము. ఇక్కడ ములుగు ఎస్పీ రామ్నాథ్ కేకన్ గారు ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. ఎంతమంది భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, వచ్చేటువంటి భక్తుల యొక్క వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి, వారికి ఏమైనా ఇబ్బందులు కలిగితే ఎట్లాంటి ఇనిషియేషన్ తీసుకుంటున్నారు, ఏ విధంగా ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేస్తారన్నటువంటి విషయాలు కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి కమాండ్ కంట్రోల్ రూమ్లో కూడా అనేక సీసీ కెమెరాలు అలాగే మొత్తం మానిటరింగ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కూర్చొని ములుగు పరిసర ప్రాంతాలతో పాటు అంటే ఇక్కడ తాడువాయి నుండి అలాగే పస్రా అలాగే ములుగు మేడారం జాతరలో జరిగినటువంటి ప్రైమిసెస్లో ఉన్నటువంటి చీమ చిటుక్కుమన్నా కానీ రికగ్నైజ్ చేసేంత ఒక టెక్నాలజీని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానికే టీజీ క్వెస్ట్ అనేటువంటి ఒక పేరు తోటి దాని సార్థకతలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి సార్ నమస్తే సార్. ఇప్పటి వరకు మొన్న సీఎం గారు వచ్చిన తర్వాత కూడా మీకు ఒక సవాల్గానే మారింది. ఎందుకంటే ఆ సీఎం గారు వచ్చిన తర్వాత ఏర్పాట్లు ఎట్లా ఉండబోతున్నాయి, భక్తులు వస్తున్నారు, వైపు సీఎం గారు వస్తున్నారు, ఆ భద్రతా ఏర్పాట్ల మీద కూడా మీకు ఒక డెమోనేగా అనుకోవచ్చు సార్. అది మొత్తానికి విజయవంతమైనటువంటి పరిస్థితులకనే అందరికీ అనిపించింది. ఇక్కడ మొత్తం తెలంగాణ క్యాబినెట్ అంతా ఇక్కడే ఉంటుంది, 300 మంది అధికారులు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఏర్పాట్ల మీద కూడా మేడారం జాతర అనేది ఒక ప్రత్యామ్నాయంగా తెలంగాణ ఇన్కమ్ సోర్సెస్గా అంటే ఉత్తరాదిన కుంభమేళ ప్రయాగరాజ్ ఎట్లనో ఒక తెలంగాణకు వచ్చేసరికి కూడా ములుగు మేడారం జాతరను కూడా అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ క్యాబినెట్ టీంలో కూడా మినిస్ట్రీలో కూడా వాళ్ళు ఒక తీర్మానం చేశారు, నిరంతరం జరిగే జాతరగా చేద్దామని చెప్పి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీగా ఉన్నటువంటి మీకు ఇది నిత్యం సవాలే కనిపిస్తుంది. దీన్ని ఎట్లా లీడ్ చేస్తున్నారు సార్? ఇప్పుడు మొన్న మీ అందరికీ ఐడియా ఉంది, మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి మొత్తం కేబినెట్ అన్ని మంత్రివర్యులు ఇక్కడ వచ్చి మన అమ్మవారి గుడికి రినోగ్రేట్ చేయడం జరిగింది. ఆ పర్టికులర్ ఇన్సిడెంట్, ఆ పర్టికులర్ ఈవెంట్కి పోలీస్ శాఖ కాకుండా ప్రతి ఒక్క ఇలా జిల్లా యంత్రాంగం సంబంధించి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఒక టీం లాగా మేము అందరం పని చేసడం కాబట్టి అది చాలా స్మూత్గా పీస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో ఇప్పటి నుంచి మీరు చూసి ఉంటారు, ప్రతిరోజు లక్షల మంది భక్తులు ప్రతిరోజు వస్తున్నారు. ఇంతకుముందు అంటే గతంలో నేను ఇక్కడ ఏఎస్పీగా పని చేయడం జరిగింది, పోయినసారి నేను ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా వచ్చి కూడా పని చేయడం జరిగింది. బట్ ఈసారి భక్తులు ముందు నుంచి అంటే చాలా ముందు నుంచి ప్రతిరోజు వస్తున్నాయి కాబట్టి ఇది అంటే జాతర అయిపోయిన తర్వాత కూడా డైలీ చాలామంది భక్తులు వస్తాయి. అది మాకు అంటే అది మా కన్సెప్ట్ మా మైండ్లో పెట్టి మేము ఏర్పాట్లు 100% పోలీస్ శాఖ తరఫున చేస్తామని చెప్తాను సార్. 1.5 మందికి పైగా భక్తులు వస్తున్నారని చెప్పి అంటున్నారు. వివిధ రూపాల్లో వస్తున్నారు, ఆర్టీసీ ద్వారా కానీ ఇట్లా వెహికల్ ద్వారా కానీ కొందరు పాదయాత్ర చేసుకుంటూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సమస్యలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో మీరు మేడారం జాతరను కూడా సక్సెస్ఫుల్గా జరిపినటువంటి ఎక్స్పీరియన్స్ మీకు ఉంది కాబట్టి ఈసారి ప్రాబ్లమ్స్ రాకుండా ఇటు ప్రైవేట్ వెహికల్స్ కావచ్చు, ఆర్టీసీ వెహికల్ ద్వారా వచ్చేటువంటి భక్తులు కావచ్చు, మిగిలినటువంటి పాదయాత్ర వీళ్ళని ఎట్లా కోఆర్డినేట్ చేస్తారు, సమస్యను ఎట్లా రెక్టిఫై చేస్తున్నారు సార్, ఎట్లా రికగ్నైజ్ చేస్తున్నారు? సో ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనే ఒక కీలకమైన అంశం ఉంటుంది ఓవరాల్ ఈ మేడారం జాతర సంబంధించి పోలీస్ శాఖ పరంగా. సో ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం మేము ఆల్రెడీ ముందు నుంచి రూట్ ప్లానింగ్ చేయడం జరిగింది. టోటల్ 5 రూట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. కొన్ని రూట్స్ 1 ఉన్నాయి, కొన్ని 2 ఉన్నాయి, కొన్ని ఇంటర్నల్ రూట్స్ కూడా ఈసారి మేము కొత్తగా ఐడెంటిఫై చేసి అది కూడా ప్రాపర్గా తయారు చేసి రెడీ స్టేజ్లో ఉన్నాయి. ప్రీ మేడారం టైంలో కూడా మేము అది వాడుతున్నాం. సిచ్యువేషన్ బట్టి డైనామిక్గా డిసిషన్ తీసుకుని ఎక్కడి నుంచి డైవర్షన్ చేయాలి, ఇక్కడ ఏ పార్కింగ్ ఏరియా యూజ్ చేయాలి అని అది కూడా మేము ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. ఈ రూట్ ప్లానింగ్తో పాటు పార్కింగ్ ఏరియాస్ తయారు చేయడం జరిగింది. పార్కింగ్ ఏరియాస్ కానీ హోల్డింగ్ ఏరియాస్ కూడా ఆల్మోస్ట్ అంటే ఈ 1-2 డేస్లోనే కంప్లీట్ అవుతుంది. సో ఈ ట్రాఫిక్ ఏదైతే సమస్య ఉంటుంది అది 100% ఈసారి జరగకుండా ప్రీ మేడారంలో ఇప్పటివరకు ఎక్కడ కూడా పెద్దగా ట్రాఫిక్ జామ్ అవ్వలేదు. ఇది అంటే ఎంటైర్ డిస్ట్రిక్ట్ ఫోర్స్తో పాటు ఈ ప్రీ మేడారం టైంలో కూడా మన చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి చాలామంది పోలీస్ పర్సనల్ వచ్చి ఇక్కడ డే నైట్ పని చేస్తున్నారు కాబట్టి అది పాసిబుల్ అయింది. మెయిన్ జాతర టైంలో కూడా ట్రాఫిక్ మేనేజ్మెంట్ భాగంగా ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా
భక్తులకి నియరెస్ట్ టు ద టెంపుల్ ఏరియా జంపన్న వాగు వరకు తీసుకొని రావాలని ఆ కాన్సెప్ట్తోని మేము 100% ప్లాన్ చేస్తున్నాం. అది అన్ని ఏర్పాట్లు కూడా మేము ఆల్రెడీ చేసినాం. సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉన్నాయి కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఇటు పోతే మన తెలంగాణ జిల్లా కరీంనగర్ అంటే రూట్స్ కూడా ఉన్నాయి కదా సార్. ఈ రూట్లలో అసలు రూట్ మ్యాప్కి సంబంధించి కొంత ట్రాఫిక్ డైవర్షన్స్ అనేవి కూడా ముందే ప్రీ ప్లాన్డ్గా చేస్తూ ఉంటారు. మరి ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ ఎక్కడెక్కడ నుంచి ఉంది, వన్ వే ఎక్కడ ఉంది, వచ్చేటువంటి వాళ్ళు ఎలా ఉంటుంది, వెళ్ళేటువంటి వాళ్ళు ఎలా ఉంటుంది? ఈ రూట్ మ్యాప్ మనం చూస్తే టోటల్ 5 రూట్స్ ఉన్నాయి మనకు. ముఖ్యంగా ఈ ప్రైవేట్ వెహికల్స్ మనకు హైదరాబాద్ నుంచి వచ్చిన వెహికల్స్ వయా హనంకొండ, వారంగల్, పసరా నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. ఇది కంప్లీట్లీ వన్ వే ఉంటుంది. పసరా నుంచి ప్రాజెక్ట్ నగర్, వెంగళాపూర్, నార్లాపూర్ నుంచి ఉరట్టం వరకు రావచ్చు. ఈ ఏరియాలో ఉరట్టం స్తూపం ఉంటుంది. ఇది కంప్లీట్లీ వన్ వే, ఓన్లీ ఇన్ఫ్లో ఉంటుంది ఈ ఏరియాలో. ఈ ప్రైవేట్ వెహికల్స్ ఏదైతే మనకు వారంగల్ నుంచి వస్తాయి వాళ్ళకి ఎగ్జిట్ రూట్ ఇది బయాకపేట్, మనకు అక్కడ రాంపూర్ క్రాస్ ఉంటుంది. అక్కడ నుంచి భూపాల్పల్లి నుంచి మళ్ళీ గుడెపాడ్ నుంచి వాళ్ళు వాళ్ళ ఏరియాలో పోవచ్చు. తర్వాత మీరు చెప్పిన అంటే అంశం మీద మనకు ఈ ఛత్తీస్గఢ్ నుంచి ఎస్పెషలీ ఛత్తీస్గఢ్, భద్రాచలం, వెంకటపురం, బాజేడు ఆ ఏరియా నుంచి వచ్చిన ట్రాఫిక్ మొత్తం అట్లా ఇటు నగరం చిన్న బోయినపల్లి నుంచి ఇక్కడ నుంచి టర్న్ తీసుకొని కొండాయి నుంచి మళ్ళీ ఉరట్టం ఈ పర్టికులర్ స్టేజ్ ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. సో వాళ్ళు రావడం పోవడం ఒకటే దారిలో చేస్తారు. తర్వాత ఈ పసరా నుంచి మనకు తాడ్వాయి వరకు, తాడ్వాయి నుంచి మేడారం వరకు ఇది డెడికేటెడ్గా ఆర్టీసీ రూట్ ఉంటుంది. ఆర్టీసీతో పాటు వీవీఐపీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ దారిలోనే వెళ్తారు. మళ్ళీ రిటర్న్ ప్రయాణం కూడా ఇదే దారితోనే అవుతుంది. సో ఇప్పటివరకు ఈ 1, 2, 3, 4 రూట్స్ అయినాయి. 4th రూట్ మనకు ఏదైతే మహారాష్ట్ర సంబంధించి మహారాష్ట్ర, మంథని, కాళేశ్వరం, రామగుండం ఆ ఏరియా నుంచి వచ్చిన భక్తులు అందరూ మనకు కాటారాం నుంచి మనం ఇట్లా ఈ పగడపల్లి, కాలువపల్లి నుంచి మళ్ళీ కాలువపల్లి నుంచి ఇక్కడ రావచ్చు. లేకపోతే కాలువపల్లి నుంచి ఈసారి కొత్తగా మేము ఉరట్టం వరకు ఒక మంచి రోడ్ తయారు చేయడం జరిగింది కాబట్టి ఉరట్టం ఏరియాకి వాళ్ళు రావచ్చు. సో నియరెస్ట్ టు ద జంపన్న ఏరియా వరకు ప్రతి ఒక్కరు రావచ్చు. ఆ విధంగా మేము రూట్ ప్లానింగ్ చేసినాం. ఓకే సార్, ఇప్పుడు మనకు ఈ మేడారం గద్దెల నుండి ఆ ప్రెమిసెస్లో వెహికల్స్ ఎంతవరకు రావచ్చు సార్? ఇప్పుడు జంపన్న వాగు నుంచి ఇటు వస్తున్నది, ఇటు వీవైపీ లైన్ ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇక్కడికి వస్తున్నది. ఇప్పుడు ప్రైవేటు వాళ్ళు అంటే జంపన్న వాగు అవతలనే స్టే చేయాల్సి ఉంటుందా సార్? ఇప్పుడు ఈ వెహికల్ ఏదైతే ఉన్నాయో ప్రీ మేడారం సమయంలో మేము ఈ నియరెస్ట్ టు ద టెంపుల్ ఏరియా అంటే ఇక్కడ ఉన్న ఐటీడీఏ ఆఫీస్ బ్యాక్ సైడ్ వరకు ఇప్పుడు మేము అలౌ చేస్తున్నాం. అక్కడ నుంచి మెయిన్ గద్దె మనకు హార్డ్లీ ఒక 50 మీటర్స్ వరకే ఉంటుంది. విఐపీ వెహికల్స్ కూడా ఆల్మోస్ట్ అంటే ఈ కమాండ్ కంట్రోల్ వరకు మేము అలౌ చేస్తున్నాం. బట్ ఈ మెయిన్ మేడారం టైంలో భక్తులు లక్షల మంది, కోట్ల మంది వస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడానికి మేము ఈ వెహికల్స్ జంపన్న వాగు అవతల అంటే ప్రైవేట్ వెహికల్స్ అన్నీ జంపన్న వాగు అవతల ఆపి అక్కడ నుంచి వాళ్ళు నో వెహికల్ జోన్ లాగా మేము ప్లాన్ చేస్తున్నాం. ఈ చాలా సంవత్సరం నుంచి నడిచే ప్రక్రియ ఇది. ఈసారి కూడా అదే మేము ఇంప్లిమెంట్ చేస్తాం. సార్ జాతరకి ఇప్పుడు ప్రతిసారి 2 కోట్ల మంది వస్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఈసారి మరి ఇంకొక 1 కోటి పెరిగేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. కాకపోతే ఒక పర్టికులర్ నంబర్ అనేది కౌంటింగ్ ఇంతవరకు అయితే కాలేదు సార్. ఇప్పుడు మీరు కొత్తగా టెక్నాలజీని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ప్లస్ ఎంతమంది వస్తున్నారు అనేది కూడా ప్రతిదీ మానిటరింగ్ చేస్తున్నారు. వచ్చినటువంటి ప్రతి పర్సన్ కూడా కౌంట్ అయ్యే విధంగా మీరు ఒక ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్ని ఎట్లా చూస్తున్నారు, ఏ విధంగా దాన్ని మీరు ఎగ్జిబిట్ చేస్తారు సార్? ఇప్పుడు చేస్తారు సార్ ఇప్పుడు మెయిన్ జాతర టైంలో కోట్లాది మంది భక్తులు వస్తారు. 100% అది వాస్తవం ఉంది. మేడారం మహాజాతర చూస్తే ఇప్పుడు మనం యాక్చువల్లీ ఓన్లీ ఆ 4 రోజుకి చూడకుండా ముందు నుంచి మనం చూస్తే అది ప్రాపర్గా మనకు క్లారిటీ వస్తుంది. మీరు చాలా గత 20 రోజుల నుంచి మీరు చూసి ఉంటారు. ప్రతిరోజు లక్షల మంది భక్తులు వస్తున్నారు. పోయిన శుక్రవారం రోజు అసలు 5 లక్షల ఈజీగా దాటి ఉంటుంది. సో మనం అంతా కల్పిస్తే 100% ఆ ఫిగర్ దాటుతుంది. ఈసారి ఈ మనకు మేడారం మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఈ కొత్త గుడి చూడడానికి, అమ్మవారికి దర్శనం చేసుకోవడానికి చాలామంది భక్తులు 100% ఈసారి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్లు మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈసారి 13,000 మంది పోలీస్ పర్సనల్తో పాటు ఈ టెక్నాలజీ కూడా మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. సార్ ఇప్పటి వరకు అప్రాక్సిమేట్లీ ఎంతమంది భక్తులు వచ్చి ఉండొచ్చు అనుకోవచ్చు సార్?
ఇప్పుడు అది యాక్చువల్లీ ఈ ఏదైతే ఏఐ బేస్డ్ టెక్నాలజీ ఉంది అది మేము ఇంకా ఫుల్ ఫ్లెజ్గా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంకా మా గుడి నిర్మాణం సంబంధించి కొన్ని ఏరియాలో PTZ కెమెరాస్ ఇంకా ఇన్స్టాల్ చేయలేదు. ఎస్పెషలీ ఏదైతే మనకు టవర్స్ ఉన్నాయి, వాచ్ టవర్స్, ఆ వాచ్ టవర్స్లో మేము ఆల్మోస్ట్ 14 to 15 PTZ కెమెరాస్ ఫిక్స్ చేయాలి, అది ప్లాన్ ఉంది. సో అది ఇంకా త్వరలోనే పూర్తి అయిన తర్వాత అక్కడ నుంచి మనకు ఎగ్జాక్ట్ క్లారిటీ వస్తుంది. సో అప్రాక్స్ అంటే ప్రతిరోజు ఆన్ అండ్ యావరేజ్ 1 to 2 lakhs వస్తుంది, భక్తులు వస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏదైతే సండే ఉంటుంది, తర్వాత శుక్రవారం, ఆ రోజు ఆ ఫిగర్ 100% దాటుతుంది అని మా ఓవరాల్ కౌంటింగ్ ఉంది. ఓకే, కౌంటింగ్ ఎట్లా చూస్తుంది సార్? ఇది మీరు చూడండి డైరెక్ట్. అందరూ ఇది పబ్లిక్ అటు సైడ్ మీరు నంబర్ చూడొచ్చు. ఓకే, ప్రస్తుతానికైతే ఇక్కడ డ్రోన్స్ ద్వారా కూడా ఇక్కడ చాలా కీన్ అబ్జర్వేషన్ చేసే విధంగా కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఈ లేటెస్ట్ టెక్నాలజీని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి సైరన్స్ కూడా దీంట్లో ఉంటున్నాయి, లైటింగ్ ఏర్పాట్లు కూడా దీంట్లో ఉంటున్నాయి. అంటే నైట్ టైంలో కూడా ఎక్కడికైనా వెళ్ళినా కానీ దీనికి సంబంధించి ఇట్లాంటి డ్రోన్స్ ఒక 8 ఇంప్లిమెంట్ చేస్తున్నా అని చెప్పి అంటున్నా. ఒకసారి సార్తో మనం మాట్లాడదాం. సార్, దీని యొక్క స్పెసిఫిక్స్ ఏంటి సార్? ఈ డ్రోన్స్ ఆల్మోస్ట్ అంటే హై ఎండ్ డ్రోన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 30 మెగాపిక్సెల్ వరకు చాలా క్లియర్గా కనిపించే విధంగా జూమ్ కెపాసిటీ ఉంది. దీనికైనా ఎక్కువ అంటే ఆల్మోస్ట్ 60-70 ఎక్స్ వరకు మేము అంటే మనం జూమ్ చేయొచ్చు. అక్కడ బేసికలీ ఏం సిచ్యువేషన్ ఉంది అది మనం క్లియర్గా చూడొచ్చు. దీంతోపాటు అంటే ఆల్మోస్ట్ 7 to 8 kilometers వరకు విదిన్ 5 minutes 6 minutes అది రీచ్ అయ్యి అక్కడ మనం అవసరం బట్టి ఇన్స్ట్రక్షన్ పాస్ చేయొచ్చు. కూడా అక్కడ ఆ ఏరియాలో చీకటి ఉంటే ఈ ఫ్లడ్ లైట్స్ లాగా ఈ లైట్స్ కూడా మనం పెట్టొచ్చు. తర్వాత అక్కడ సడన్లీ సమ్ ఇష్యూ జరుగుతుంది, అక్కడ సైరన్తోని ఒక అంటే ఈ ఫ్లయింగ్ పోలీస్ లాగా ఇది పనికి వస్తుంది. కొంచెం వాల్యూమ్ పెంచండి, మీరు చూడవచ్చు. ఇక సైరన్ వెహికల్ లాగా ఇది పనిచేస్తుంది. ఇన్స్ట్రక్షన్ కూడా ఇక్కడ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ఉంది, ఇక్కడ కూర్చొని మనం ఇన్స్ట్రక్షన్ కూడా పాస్ చేయొచ్చు. వైట్ కలర్ ఇన్నోవా, ప్లీజ్ మూవ్ అవే. ఓకే, హై అండ్ డ్రోన్స్ కూడా ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ పూర్తిగా అంటే వాయిస్ ఇన్స్ట్రక్షన్స్ అక్కడ అంటే డ్రోన్ ద్వారా కూడా అలర్ట్. అంటే మామూలుగా ఏంటంటే ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పోలీసు టీము వెళ్తున్నప్పుడు ఎట్లాంటి అలర్ట్నెస్ ఉంటుందో ఈ డ్రోన్ల ద్వారా కూడా అలాంటి అలర్ట్నెస్ ఉంటుందని చెప్పంటున్నారు. మొత్తానికైతే ఇక్కడ మనం చూడొచ్చు చాలా అద్భుతమైనటువంటి టెక్నాలజీని చాలా కీన్గా అంటే డ్రోన్స్ ద్వారా కూడా మొత్తం మేడారం పూర్తి ప్రెమిసెస్ మొత్తం కూడా ఇక్కడ సీసీ కెమెరా డ్రోన్స్ మధ్యలో బంధించినటువంటి పరిస్థితి. ఎక్కడ ఏం జరిగినా కానీ పూర్తి వివరాలు కూడా తెలుసుకునే విధంగా కమాండ్ కంట్రోల్ రూమ్లో అన్ని ఏర్పాట్లు కూడా మనకు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే తెలుస్తుంది. ఇక్కడ ఆర్టీసీ దగ్గర అంటే మొత్తం పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రెమిసెస్ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఎంతమంది ఉంటున్నారు, ఇప్పుడు మేడారం గద్దెల ప్రాంగణంలో కూడా ప్రస్తుతానికి ఇక్కడ ఎంతమంది ఉంటున్నారు అన్నది కూడా ప్రతిదీ కూడా కౌంటింగ్ ఉంటుంది. కాబట్టి ఈసారి జాతరకు ఎంతమంది భక్తులు వస్తున్నారన్నటువంటి విషయాలు, అలాగే ఏ ప్రాంతాల నుండి వస్తున్నారు, ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎక్కడ ఇబ్బందులు తలెత్తుతుంది, ఎక్కడ ఫ్రీ ఫ్లోయింగ్ ఉందనేటువంటి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈసారి మేడారం జాతర మాత్రం ఒక హై అండ్ టెక్నాలజీ తోటి టీజీ క్వెస్ట్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈసారి వచ్చేటువంటి భక్తులు అలాగే ఇక్కడ కొంతమంది దొంగలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, పిక్ ప్యాకెటర్స్ కూడా ఉంటారు. కాబట్టి వారిని కూడా ఎవరెవరు ఎట్లా ఉంటుంది అనేది కూడా ఇదివరకే కొంతమంది పోస్టర్లు వాళ్ళ ఫొటోస్ కూడా బయట పెట్టినటువంటి పరిస్థితి. అక్కడ నుండి ఇక్కడ వాళ్ళను కూడా రికగ్నైజ్ చేసే విధంగా ఫేస్ రికగ్నైజేషన్ యాప్స్ను కూడా ఇక్కడ ఉంటున్నారు. ఎవరైనా సరే ఇక్కడ ఇదివరకు గతంలో ఉన్నటువంటి దొంగలు కనుక పిక్ ప్యాకెటర్స్ కనుక వస్తే మాత్రం ఆ ఫేస్ రికగ్నైజెస్ యాప్ ద్వారా అలర్ట్నెస్ కూడా పోలీసులకు వస్తుంది. తద్వారా వాళ్ళని పట్టుకొని ఎక్కడెక్కడి నుంచి వచ్చారో వాళ్ళని అక్కడికి తరలించే విధంగా కూడా ఒక ప్రణాళికలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలలో
ఇక ప్రస్తుతానికైతే మనం చూడొచ్చు ఈమె ఫాలో అవుతుంది, ట్రాక్ చేస్తుంది. మొత్తం దీనికి సంబంధించి కొన్ని వీడియోస్ కూడా వీళ్ళ దగ్గర అంటే పోలీసు వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు అనేది కూడా ఇంత కీన్ అబ్జర్వేషన్. దాదాపు ఇదివరకు ఏంటంటే ఒక ఫాలోయింగ్, ఈ ట్రాకింగ్ అనేది కూడా మనం గమనించవచ్చు. ఎంత వాళ్ళు ఎక్కడి దాకా వెళ్ళి ఫాలో అవుతున్నారు అనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రతిదీ కూడా ఆ ఏరియాను కూడా ఇక్కడ చూడొచ్చు, ఎంతమంది ఫాలో అవుతున్నారు, ప్లస్ ఎక్కడెక్కడ ఏ ఏరియా అనేది కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రతిదీ ఎక్కడ ఏ ఏరియాలో అంటే మొత్తం ఈ మేడారం జాతర ప్రెమిసెస్ మొత్తం ప్రతిదీ కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంది. కాబట్టి ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాల్సింది. కొంతమంది భక్తులు వచ్చేటువంటి విషయాలు కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నిటినీ కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తోటి డ్రోన్ కెమెరాల ద్వారా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కొన్ని అక్కడ బెలూన్స్ కూడా ఉన్నాయి, బెలూన్స్లో కూడా సీసీ కెమెరాలు కూడా ఉంటున్నాయి. పూర్తిగా పర్యవేక్షణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అవన్నీ కూడా ఇక్కడ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉండి పర్యవేక్షణ చేస్తూ కొంతమంది అధికారులు ఉంటారు, కొంతమంది ఫీల్డ్లో ఉంటారు. ఇక్కడ మొబైల్ టీం ద్వారా అలాగే ఆ సెట్లో ఇన్స్ట్రక్షన్స్ వస్తే వెంటనే ఆ ఏరియాకి ఇన్ టైంలో చేరుకొని వాళ్ళను క్యాచ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఒక లేటెస్ట్ మూమెంట్ అనేది ఇక్కడ మనకు ప్రస్తుతానికి కనిపిస్తుంది. మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా జనసంద్రంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ప్లేస్ కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈసారి మేడారం జాతర ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఇక్కడ ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా వచ్చేటువంటి భక్తులకు సౌకర్యాలు కల్పించే విధంగా ఇటు అన్ని విభాగాల సమన్వయంతో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాంతి భద్రతల పర్యవేక్షణను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే ములుగు జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ పూర్తి స్థాయిలో గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి స్పెషల్ ఆఫీసర్గా పనిచేశారు, గతంలో ఏఎస్పీగా పనిచేశారు. ఇప్పుడు మాత్రం ఎస్పీగా కూడా ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయి విధులు నిర్వర్తిస్తున్నటువంటి పరిస్థితి. మరికొద్ది రోజుల్లో ఇక్కడ మేడారం జాతర కూడా మహాజాతర ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఆ రోజు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. దానికి ఇప్పటికే అందరూ కొద్దిగా వెల్ ట్రైన్డ్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. అన్ని విభాగాలు కూడా ఇప్పటికే పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. ఆ మేడారం మహాజాతర సక్సెస్ఫుల్గా జరిపి ఊపిరి పీల్చుకునే విధంగా అందరూ సమన్వయంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మేడారం కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.